గుడ్ ఈవినింగ్. మనకు అంతర్జాతీయంగా కొన్ని కన్వెన్షన్స్ అలాగే ట్రీటీస్ అంటే కొన్ని ఒప్పందాలు కొన్ని సదస్సులను జరుగుతాయి. వాటి వాటి ప్రాముఖ్యత చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే సైబర్ నేరాల గురించి మనము చాలాసార్లు మనం విన్నాం. అలాగే మన సైన్స్ అండ్ టెక్నాలజీ క్లాస్లో కూడా గ్రూప్ 1 క్లాస్లో కూడా ఈ సైబర్ క్రైమ్స్ గురించి మనం చాలా క్షుణ్ణంగా మనం చదువుకున్నాం. అయితే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ సైబర్ క్రైమ్ అనేది భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి దేశంలో కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అందుకని 2001 సంవత్సరంలోనే ఈ సైబర్ సెక్యూరిటీకి సంబంధించిన ఒక కన్వెన్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దాంట్లో ప్రస్తుతం 64 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఆ కన్వెన్షన్ యొక్క పేరేంటి, దాన్ని ఏమంటారంటే బుడాపెస్ట్ కన్వెన్షన్ అంటారు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే భారతదేశంలో కూడా ఈ సైబర్ నేరాలు ఎక్కువగా ఉన్నాయి కదా, కాబట్టి భారతదేశం ఖచ్చితంగా ఆ బుడాపెస్ట్ కన్వెన్షన్లో సంతకం చేసి ఉండవచ్చును అని ఒక ఆలోచన మనకు వస్తుంది. కానీ ఈరోజు వరకు కూడా ఇది 2001లో మొదలయ్యి సిగ్నేచర్స్ అన్ని మొదలయ్యి 2004 సంవత్సరంలో ఈ కన్వెన్షన్ అమల్లోకి వచ్చింది. అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ కన్వెన్షన్లో భారతదేశం అనేది భాగస్వామ్యంగా లేదు. అంటే ఈ కన్వెన్షన్లో భారతదేశానికి సభ్యత్వం ఇప్పటి వరకు తీసుకోలేదు. కానీ ప్రస్తుతం భారతదేశంలో ఉన్న పరిస్థితుల వలన సైబర్ నేరాలు బాగా పెరిగిపోతున్నందువలన భారతదేశం ప్రస్తుతం మనం కూడా ఈ కన్వెన్షన్లో జాయిన్ కావాలి అని చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. రైట్. అయితే మనకు కావాల్సింది ఏంటంటే ఈ బుడాపెస్ట్ కన్వెన్షన్ ఆఫ్ సైబర్ క్రైమ్స్ ఏదైతే ఉందో దానిలో భారతదేశం సభ్యుడిగా ఉందా లేదా? ఆన్సర్ లేదు. ఒకవేళ కనుక భవిష్యత్తులో అతి త్వరలో భారతదేశం కనుక సభ్యత్వం పొందితే అది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. క్లియర్. ప్రస్తుతం సభ్యత్వం లేదు, భవిష్యత్తులో సభ్యత్వాన్ని పొందే అవకాశం ఉంది. సో ఇలా ఈ విధంగా రకరకాల ఈ సదస్సులు ఈ కన్వెన్షన్స్ మనకు కనిపిస్తాయి. వాటన్నిటి గురించి కూడా మనం కరెంట్ అఫైర్స్లో అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక దీనికి సంబంధించిన డాక్యుమెంట్ నేను చూపిస్తాను, ఒకసారి మీరు చూడండి. ఈ క్రింది వాణిలో ఏ కన్వెన్షన్ సైబర్ నేరాలకు సంబంధించినది? ఇప్పుడే చెప్పాను కదా, బుడాపెస్ట్ కన్వెన్షన్. సో ఇటువంటివి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఇంపార్టెంట్. ఇది మీరు ఖచ్చితంగా జాగ్రత్తగా జ్ఞాపకం పెట్టుకోవాల్సిన అంశం. అలాగే దీంట్లో కనుక మనం చూస్తే దీంట్లో మొత్తం ఇప్పటికీ 64 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. భారతదేశము దీనిలో సభ్యత్వం ఇంకా పొందలేదు. కాకపోతే భారతదేశం ఈ మధ్యలో సీరియస్గా దీని గురించి ఆలోచిస్తుంది. ఇంటర్నెట్ ద్వారా అలాగే ఈ కంప్యూటర్ల ద్వారా మనకు ఈ సైబర్ నేరాలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. వాటన్నిటిని అరికట్టాలి అంటే ఏ ఒక్క దేశమో సీరియస్గా స్టెప్స్ తీసుకుంటే సరిపోదు, కొన్ని దేశాలు కలిసి ముందుకెళ్ళాలి. అందుకని ఈ కన్వెన్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. రైట్. ఇది సైన్ ఎప్పుడు చేశారు అంటే 2001. ఈ కన్వెన్షన్ అమలులోకి వచ్చింది ఎప్పుడు అంటే 2004. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఆల్రెడీ చెప్పాను, మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను. అదేమిటంటే భారతదేశం దీనిలో సభ్యత్వం ఇంకా పొందలేదు. అలాగే చూడండి, మీరు ఈ స్టార్ట్ అనే పదాన్ని చాలాసార్లు మీరు వినుంటారు. ఇన్ఫ్యాక్ట్ ఇది పదం అనే కంటే ఇది ఒక యాక్రోనిమ్, అంటే ఒక్కొక్క లెటరు ఒక పదాన్ని సూచిస్తుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే ఈ స్టార్ట్ అంటే ఏమిటి అనేది మనకు ముందుగా తెలియాలి. స్టార్ట్ అంటే స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ. ఇప్పుడు మనం కొన్ని దేశాలు కనుక చూసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా, రష్యా లాంటి దేశాలను చూసుకుంటే వాటి వద్ద అణ్వాయుధాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. ఈ అణ్వాయుధాలు అనేవి ఎప్పటి నుంచో మొదలుపెట్టి వాటిని తయారు చేసి వాటిని భూగర్భంలో దాచిపెట్టడం జరుగుతుంది. భవిష్యత్తులో ఏదైనా ప్రమాదం వచ్చే అవకాశం ఉంది.
లేదా యుద్ధం వచ్చినప్పుడు ఈ అణ్వస్త్రాలను ఉపయోగిస్తే కనుక తీవ్రమైన పరిణామాలన్నీ మనం అందరం ప్రపంచం అంతా ఎదుర్కోవాల్సి ఉంటుంది. అయితే ఈ అణ్వాయుధాలు ముఖ్యంగా ఎక్కడ ఏ దేశం దగ్గర ఎక్కువగా ఉన్నాయంటే అమెరికా అలాగే రష్యా దగ్గర ఎక్కువ ఉన్నాయి. కాబట్టి ఈ రెండు దేశాలు కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి స్టార్ట్ అనే ట్రీటీ ద్వారా, ఈ స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ ట్రీటీ ద్వారా వారి వారి వద్ద ఉన్న అణ్వాయుధాల సంఖ్యను తగ్గించుకోవాలని చెప్పేసి ఈ ఒక ఒప్పందం చేసుకొని దాని ప్రకారంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఫైన్. అంటే ఇక్కడ మనకు వచ్చిన క్వశ్చన్ ఏంటి, స్టార్ట్ అనేది మనకు వార్తల్లో కనిపిస్తుంది. ఈ ట్రీటీ, ఈ ఒప్పందము ఏ ఏ దేశాల మధ్య జరిగింది అంటే అమెరికా అలాగే రష్యాల మధ్య జరిగింది. క్లియర్, ఇది ఒక పాయింట్ నెంబర్ 1. అయితే ఈ ఒప్పందం గడువు కాస్త 2021 సంవత్సరంలో ముగిసిపోతోంది. 2021 సంవత్సరంలో ముగిసిపోతుంది. అయితే దీన్ని మరొక్క 5 సంవత్సరాలకు పెంచాలి. ఎందుకంటే అనుకున్నంతగా ఈ అణ్వాయుధాల సంఖ్య తగ్గించడం అంటూ కుదరలేదు. కాబట్టి ఇంకొక 5 సంవత్సరాలు దీన్ని పొడిగించి తద్వారా మరిన్ని అణ్వాయుధాలు తగ్గించుకోవాలి అని రెండు దేశాలు యోచిస్తున్నట్టుగా సమాచారం. కాకపోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఈ స్టార్ట్ అనేది ఏ సంవత్సరానికి తుది గడువు 2021. ఒకవేళ గనక పొడిగింపు జరిగితే, ఒకవేళ పొడిగిస్తే అప్పుడు ఆ ఏ సంవత్సరం వరకు పొడిగించారో అని అడుగుతారు. అప్పుడు ఆన్సర్ వచ్చేసి 2026. ప్రస్తుతానికి మాత్రం 2021 అతి త్వరలో పొడిగిస్తే గనక అప్పుడు మళ్ళీ మనం ఈ టాపిక్ గురించి కరెంట్ అఫైర్స్లో మనం మాట్లాడుకుంటాం. అందుకే ఇవన్నీ కూడా కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా 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 ఇంపార్టెంట్. రైట్. అలాగే అనదర్ వెరీ ఇంపార్టెంట్ వన్, 2023 పురుషుల హాకీ వరల్డ్ కప్ ఏ దేశం నిర్వహించబోతుంది? ఇండియా, శ్రీలంక, బంగ్లాదేశ్, పాకిస్తాన్. చూడండి, చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇది 2023లో మళ్ళీ భారతదేశమే నిర్వహించబోతుంది. మళ్ళీ భారతదేశం నిర్వహించడం ఏంటి అంటే ఇటీవల జరిగిన పురుషుల హాకీ వరల్డ్ కప్ను కూడా భారతదేశమే భువనేశ్వర్లో నిర్వహించడం జరిగింది. క్లియర్. 2023లో కూడా మళ్ళీ మనమే నిర్వహించబోతున్నాము. సో ఇది జ్ఞాపకం పెట్టుకోండి ఒకటి. అలాగే ఇటీవల జరిగిన ఈ మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఏదైతే ఉందో దాంట్లో విజయం సాధించింది ఎవరు అంటే బెల్జియం నెదర్లాండ్స్ను డిఫీట్ చేసి, బెల్జియం నెదర్లాండ్స్ను ఓడించి బెల్జియం విన్నర్గా నిలిచింది. అంటే ఇటీవల జరిగిన హాకీ వరల్డ్ కప్ 2018లో జరిగిన హాకీ వరల్డ్ కప్లో విజేత ఎవరు? ఆన్సర్ వచ్చేసి బెల్జియం. మరి భారతదేశం సంగతి ఏంటి అంటే గత ఎన్నో సంవత్సరాల నుంచి ఇది జరుగుతున్నప్పటికీ ఇప్పటి వరకు భారతదేశం కేవలం ఒక్కసారి ఈ ప్రపంచ కప్పును గెలుచుకోవడం జరిగింది. ఎప్పుడు? 1975 సంవత్సరంలో. ఎవరిని ఓడించి? పాకిస్తాన్ని ఓడించి. అలాగే అడగడానికి ఆస్కారం ఉన్న ఇంకో క్వశ్చన్ ఏమిటి అంటే ఇప్పటి వరకు పురుషుల ప్రపంచ హాకీ కప్ను ఎక్కువ సార్లు గెలుచుకున్న దేశం ఏది? ఆన్సర్ వచ్చేసి పాకిస్తాన్. వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ పాకిస్తాన్ జ్ఞాపకం ఉండాలి, ఇక్కడ ఇండియా జ్ఞాపకం ఉండాలి, బెల్జియం జ్ఞాపకం ఉండాలి. 2023లో జరిగే ఈ మెన్స్ హాకీ వరల్డ్ కప్ ఎక్కడ ఏ దేశం ఆతిథ్యం ఇవ్వబోతుంది అన్న ఈ పాయింట్స్ అన్నీ కూడా మనం తెలుసుకొని ఉండాలి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్. నెక్స్ట్, అలాగే మనం ఈ హజార్డస్ వేస్ట్ దాని డిస్పోజల్ గురించి మనం ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాము. అయితే దానికి సంబంధించిన ఈ కన్వెన్షన్ దాని పేరు ఏమిటి అనేది క్వశ్చన్ ఇక్కడ. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్వెన్షన్ డీల్స్ విత్ కంట్రోల్ ఆఫ్ ట్రాన్స్ బౌండరీ మూమెంట్స్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ అండ్ దెర్ డిస్పోజల్? జ్ఞాపకం పెట్టుకోండి. ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి, దట్ ఈస్ బేసల్ కన్వెన్షన్. రైట్.
సో ఇలా ఈ కరెంట్ అఫైర్స్ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ పోతే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు చాలా ఈజీగా ఉంటుంది, రైట్. అలాగే ఈ క్లాస్ ఇంతటితో ముగిస్తున్నాను. మళ్ళీ మనం నెక్స్ట్ క్లాస్లో కలుద్దాము. అండ్ ఐ విష్ యూ ఆల్ టు హ్యావ్ ఏ వండర్ఫుల్ వీకెండ్. థ్యాంక్ యూ సో మచ్.